హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ అండి. ఈ ఆలు ముద్ద కూర చాలా బాగుంటుంది. అండ్ చపాతీ పూరితోటే కాదండి, మనము సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా ఈ కర్రీని మనము తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెము స్పైసీ లేకుండా చేశానండి, ఎందుకంటే మాకు చిన్నోడు ఉన్నాడు కదా, వాడైతే చాలా బాగా తిన్నాడండి బాక్స్లో పెట్టిస్తే. అంటే ఈరోజు పూరి చేసి ఈ కర్రీ పెట్టించానండి. పూరితో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. పిల్లలకి బాక్స్లో పెట్టాలన్నప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకొని పెట్టించేసేయండి, చాలా బాగా తింటారండి. పిల్లలకే కాదు, పెద్దలం కూడా చాలా ఇష్టంగా తింటాము. చాలా బాగుంటుంది ఈ కర్రీ. అండ్ ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా నేను ఒక 4 ఆలుగడ్డలు తీసుకున్నానండి. శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి ఉడికించేసుకోవాలండి. ఉడికిన తర్వాత మనం పొట్టు తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉడుకుతున్నాయి ఆలుగడ్డలు మనకి. ఇలా ఉడికిన తర్వాత ఇక్కడ నైఫ్ పెట్టి చెక్ చేస్తున్నాను. చూడండి, నైఫ్తో గుచ్చితే మనకు తెలిసిపోతుంది ఉడికింది లేనిది. ఈ వాటర్ అన్నీ వంపేసి చల్లారిన తర్వాత పొట్టు తీసుకోవాలండి. చల్లారేలోపు మనము పోపు రెడీ చేసుకుందాము. ఒక కడాయి పెట్టేసి ఆయిల్ వేసేస్తున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ అంతా షాహీ జీరా వేసుకోండి. తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. ఇవి రెండు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఈ ఆలు ముద్ద కూరకి ఇలా వేసుకోండి తప్పకుండా, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పు వేసేసేయండి. మినప్పప్పు కూడా వేసుకుంటే చాలా గుమగుమలాడుతుందండి స్మెల్. అండ్ ఒక 1/2 టీ స్పూన్ అండి జీలకర్ర ఆవాలు వేసుకోండి. ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలండి, నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపులోకి యాడ్ చేసేసేయండి. యాడ్ చేసి బాగా కలిపేసేయాలండి. ఇవి బాగా వేగిపోవాలి మనకి. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసేయండి. నేను 3 పెద్ద పచ్చిమిర్చి అండి, ఇవి డార్క్ కలర్, చాలా కారంగా ఉంటాయండి, అందుకే చూసి వేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి టిఫిన్ బాక్స్లో పెట్టాలంటే మాత్రం ఈ పచ్చిమిర్చి చూసి వేసుకోవాలండి. కొంచెం కారం తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఈ పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ కర్రీ చేసుకునేటప్పుడు దాల్చిన చెక్క, షాయి జీరా, ఈ కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కంపల్సరీ వేసుకోవాలండి. అండ్ పోపులో మినపప్పు కూడా వేసుకుంటే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. కంపల్సరీ ఇవన్నీ స్కిప్ చేయకుండా వేయండి. అండ్ ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నామండి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి అండ్ సాఫ్ట్గా కూడా అవుతాయండి, మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో ఉప్పు వేసిన తర్వాత ఇలా అంతా కలిపేసేయండి. కలిపేసి మూత పెట్టేసుకొని మనము ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి మెత్తగా అయిపోతాయి, ఉల్లిపాయలన్నీ సాఫ్ట్గా అయిపోతాయండి. సో ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు మనము పొట్టు తీసి పెట్టేసుకున్నాం కదా ఈ ఆలుని ఇలా ఫింగర్తో ఇలా ప్రెస్ చేసేసేయండి. అంతే, ముక్కలు అయిపోతుంది ఆలు మొత్తం మనకి. మరీ పిండి పిండిగా చేసుకోవద్దండి, ఇలా ఫింగర్తో ఇలా అనేస్తే సరిపోతుందండి. ఇలా అయితే సరిపోతుంది. సో అన్ని ఆలు పీసెస్ ఇలాగే అనేసుకోండి. అనేసి పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, సాఫ్ట్గా అయిపోయాయండి ఉల్లిపాయలన్నీ. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసేసేయండి. కర్రీకి ఎంత కావాలో అంత, అంటే 1/2 టీ స్పూన్ వేసాను నేను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కంపల్సరీ వేసుకోవాలండి. ఇది బాగా కలిపేసేయండి. ఇవి కలిపిన తర్వాత కూడా కాసేపు మగ్గనివ్వాలండి. చూడండి, ఇలా మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఉప్పు పసుపు అన్నీ బాగా పట్టుకోవాలి ఈ ఉల్లిపాయలన్నిటికీ. తర్వాత ఇలా మూత తీసేసి చూసుకోండి. సో ఇది పర్ఫెక్ట్గా ఉల్లిపాయలు ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, ఆలు మొత్తము దీనికి యాడ్ చేసేసేయండి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మిక్స్ చేసేసేయండి. తాలింపులో మొత్తం మిక్స్ చేసేయాలండి. ఉల్లిపాయలు
ఈ పసుపు మసాలా మొత్తము ఈ ఆలుకి పట్టుకోవాలి. అంటే కలపడం కూడా కొంచెం నీట్గా కలపండి. ఎలా పడితే అలా కలిపితే ఇంకా పిండి పిండిలా అయిపోతుంది. జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలండి. వేగనివ్వాలి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయటం లేదు మనము. అంటే కొంచెం లూజ్గా కావాలి, ఇలా గట్టిగా కాకుండా అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి వేసాను. సో కంపల్సరీ వేసుకోవాలండి ధనియాల పొడి కూడా. మనము హోల్ గరం మసాలా వేసాం కాబట్టి గరం మసాలా పౌడర్ అవసరం లేదు. ధనియా పౌడర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. సో చూడండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు ఈ ఆలు ముద్ద కూర పూరితో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఈసారి మీరు పూరి చేసినప్పుడు ఇలా కర్రీ చేసుకొని తినండి. ఎంత టేస్టీగా అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. అండ్ ఇంకోటండి, మనం జర్నీలో వెళ్ళినప్పుడు కూడా తీసుకొని వెళ్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్.